హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ క్యాబేజీ మటర్ మసాలా చేసుకున్నామండి. దీనికి ముందుగా ఇక్కడ నేను క్యాబేజీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగేసి ఇలా ఉంచుకున్నాను. వాటర్ స్టెయిన్స్ చేసుకుంటే వాటర్ అన్నీ పోతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ముందుగా ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ 2 టమాటాలు అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవాలని వీటి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకున్నామండి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం వాము కూడా వేసుకోవాలండి. ఇది ఓమా అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు కొంచెం వేగాలి కదా, ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదా, దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. అలాగే ఇందులో నేను 1/2 స్పూన్ వరకు ఇంగువ వేస్తున్నానండి. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. బఠానీ వేసుకుంటున్నానండి. ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు సీజన్ కదా, ఫ్రెష్ బఠానీ అయితే బాగుంటుంది. ఇది వేసిన తర్వాత 1 నిమిషం లేదా 2 నిమిషాలు వీటిని వేయించుకోవాలండి. ఇలా ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 4 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. టమాటా వేసాం కదా, అది పచ్చిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే కారం, మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇదంతా వేసి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు మనం ఇలా వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు వేయించుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యాబేజీ వేసుకోవాలండి. వేసి ఇదంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి.
5 minutes మూత పెట్టి ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. ఇలా కలిపేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దాము. ఉడికిందండి. మనకు క్యాబేజీ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ వేసుకుందామండి. ఇది హోమ్ మేడ్ బటర్ లేదా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, ఇలా కలిపేసుకున్న తర్వాత దింపేయడం అండి. ఇంకా అండి, మనకు క్యాబేజీ మటర్ మసాలా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి మార్చేసుకుందామండి. ఇంతే అండి, మనకు డాబా స్టైల్ క్యాబేజీ మటర్ మసాలా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఒక 15 మినిట్స్లో మనకి ఈ రెసిపీ రెడీ అవుతుందండి. అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా ఉంది అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.